ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. అలా అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆ మోకాళ్ళ మీదే నిద్రలోకి వెళ్ళినటువంటి దివ్యమైన జ్ఞాపకాలు క్రైస్తవ సంఘ చరిత్రలోనూ మన సంఘంలోనూ అనేక మంది అలాంటి కృప కలిగి ఉన్నారు. నేనంట అలాంటి కృప అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. సరే, ఇందాక ఏం చెప్పండి. పండుకొని నిద్రపోకూడదు. ఏంటి రెండింటికున్న తేడా? ఏమి లేదు. కొంతమంది ఏంటంటే నిద్ర రాకపోయినా మంచం మీద పడుకొని చెయ్యిటని, ఈ చెయ్యిటని, ఈ కాలిటని, ఆ కాలిటని, నిద్రమా రామ్మ, నిద్రమా రామ్మ, అమ్మా మా తల్లి రామ్మ అని నిద్రను ఆహ్వానించి ఓ గంట తర్వాత నిద్రపోతారు. పండుకొని నిద్రపోకూడదు, నిద్రపోతూ పండుకోవాలట. అంటే అప్పుడు దాకా ఏం చేయాలి? చక్కగా దేవుని సన్నిధిలో మోకరించి ఆ నిద్రమత్తు వచ్చే వరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిద్ర వచ్చిన తర్వాత పడకల మీదకి వెళ్ళు. ఆ రాత్రి పడకల్లో పరలోకమే నీకు కనపడుతుంది. ఒక్కళ్ళు చెప్పట్లా. ఆ రాత్రి కొంతమంది ఉన్నారు చూడండి, అద్భుతం. అసలు వాళ్ళకి నిద్ర పిలవాల్సిన అవసరం అలా తలకాయ మీదే ఉంటుంది. కొంతమందికి ఆ కృపావరం ఉంటుందండి, భలే గొప్ప కృప. వాళ్ళు ప్రార్థనలో కూర్చున్న భలే చక్కగా నిద్రపోతారు. కొంతమంది ఉంటారు చూడండి, కొంతమంది ఉంటారు నిద్రలో రకాలు చెప్పమంటారా? ఒక రకం చెప్తా. కోడి నిద్ర ఎంతమంది విన్నారు? కోడి నిద్ర. కోడి ఎట్టా నిద్రపోయిద్దో తెలుసా? కళ్ళు తెరిసే ఉంటుంది కానీ నిద్రపోద్ది. నిద్రపోతున్న సంగతి ఊడికి తెలియదు. రాజు ఎరిగిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ తమ్ముడు రాజుకు చాలా ఫ్రెండ్. వాడు కూర్చొనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటాడు, నిద్రపోతాడండి. ఆ చిన్నోడు నిద్రపోతున్న సంగతి నాకు ఒక్కడికి తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు. సరే, మనం పండుకొని నిద్రపోకూడదు. పండుకొని నిద్రపోకూడదు చెప్పాలి. పండుకొని నిద్రపోకూడదు, నిద్రపోయి పండుకోవాలి. అలాంటి మెలకు ఆత్మదేవుడు మనకు దయచేయును కాక. ఇలా మోకాళ్ళు అని ప్రార్థన చేసిన భక్తుల్లో ఒక భక్తుడు అపోస్తులుడైన పౌలు వారు. ఉదయం ఎజ్రా మోకాళ్ళ ప్రార్థన, అపోస్తులైన దానియేలు మోకాళ్ళ ప్రార్థన, 2 మోకాళ్ళ ప్రార్థనలు విన్నాం. మూడవది అపోస్తులైన పౌలు వారి మోకాళ్ళ ప్రార్థన జీవితం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందరూ ఆ మాటలు చూడాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చివరి వచనం వరకు నేను చదువుతాను. చాలా మంచి విలువైన విషయాలు ఉంటాయి. అపోస్తులైన పౌలు వారు మోకాళ్ళుని ఎఫెసీ సంఘం కొరకు, ఎఫెసీ ప్రజల కొరకు 5 విషయాలు తాను మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా ఆ భక్తుడు మాట్లాడతాడు. చూడండి నాతో కలిసి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, నేను చెప్పినట్టు చెప్పాలి, నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. 2, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. 3, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు. 4, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. 5, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు,
దాని పొడుగు, దాని లోతు ఎంతో గ్రహించుకొనుటకు మీరు నెక్స్ట్ వచ్చిన 19 రైట్. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. 20వ వచనం, 22వ వచనం, 22వ వచనం. తమ్ముడు కొంచెం బ్యాక్ వెళ్ళు. చివరి వచనం. అది లేదు తమ్ముడా, ఏం కొత్త బైబిల్ నువ్వు పెట్టావేం తమ్ముడా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయి దేవునికి సంఘముల ద్వారా యుగాయుగాలు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. అందరం చప్పట్లు కొడుతూ ఆ వాగ్దానం మనందరి జీవితాల్లో ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చునుగాక. ఇక అందరు నా వైపు చూడండి. ఫస్ట్ వర్స్కి వెళ్తాడు. అపోస్తులైన పౌలు గారు అంటాడు, పరలోకమందు కుటుంబాలు ఉన్నాయి, భూలోకంలో కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నిటికీ ఒక్కడే తండ్రి ఉన్నాడు. ఏంటండి? ఎక్కడెక్కడ ఉన్నాయట కుటుంబాలు? పరలోకంలో కుటుంబాలు ఉన్నాయి, భూలోకంలో కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 కుటుంబాలకు, ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటికీ తండ్రి చెప్పాలి. దైవజనమ, లోకం మన కులాల పేరు పెట్టింది, లోకం మనకు ప్రాంతాల పేరు పెట్టింది. వాడు ఆంధ్రవాడు, వీడు తెలంగాణ వాడు, వాడు రాయలసీమోడు, వీడు అరవోడు, వాడు కన్నోడు, వీడు మలయాళీ వాడు, వాడు అమెరికోడు, వీడు నల్లోడు. మీరు అందుకోవాలా, వాడు నల్లోడు, వీడి తెల్లోడు, వాడిది మన దేశం కాదు, వీడిది మన దేశం అని ప్రజలు విభజించుకున్నారు. కానీ భూమి మీద బ్రతుకుతున్న సమస్త ప్రజలకు ఒక్కడే తండ్రి ఉన్నాడు. ఆ ఒక్క తండ్రి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో ఉన్న కుటుంబాలకు మాత్రమే కాదు, ఏమంటాడు? పరలోకమందలి కుటుంబాలకు, భూలోకమందలి కుటుంబాలకు ఒక్కడే తండ్రి. ఆ ఒక్క తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు మోకాళ్ళుని? మొట్టమొదటి మాట అంటాడు, 15వ వచనం. మొట్టమొదటి మాట అంటాడు, నాతో కలిసి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లు. ఎందులో శక్తి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు? అందరూ చెప్పాలి. ఎందులో శక్తివంతులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు? అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగిన వారు కావాలని మీ కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను అంటాడు. దైవజనమ, ప్రతి మనుషుల్లో 2 పురుషులు ఉంటారు, స్త్రీ అయినా పురుషుడైనా. ఒకటి అంతరంగ పురుషుడు, రెండవది బాహ్య పురుషుడు. అపోస్తులైన పౌలు గారు సంఘం కొరకు ప్రార్థన చేసేటప్పుడు అంతరంగ పురుషుడు బలపరచబడాలని, ఆత్మ వలన బలపరచబడాలని, అంతరంగ పురుషుడు శక్తి కలిగిన వాడిగా ఉండాలని అంతరంగ పురుషుని కొరకు ప్రార్థిస్తున్నాడు. సహజంగా ఏ క్రైస్తవుడైనా మోకరించాడంటే ప్రార్థన చేసేటప్పుడు శరీర సంబంధమైన పురుషుని కొరకు ఎక్కువ విషయాలు ప్రార్థిస్తారు. మాకు ఇల్లు కావాలి ప్రభువా, తప్పు అని నేను అంటలా. చక్కటి ఉద్యోగం కావాలి ప్రభువా, తప్పు అని నేను అంటలా. మా వ్యాపారం బాగా వర్ధిల్లాలి ప్రభువా, తప్పు అని నేను అంటలా. అయితే సంఘం శరీర సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేసేదానికంటే ఆత్మ సంబంధమైన వాటి కొరకు మరెక్కువగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం గాక. మీకు తెలుసా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటూ ఉంటే మనకేమేం కావాలో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని మనం మోకరించినప్పుడల్లా మొట్టమొదట దేవుడిని అడగాల్సింది, నా అంతరంగ పురుషుడు బలపడాలయ్యా. అపోస్తులైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు, ఈ విశ్వాస పోరాటం శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరం ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుచూ ఉన్నాయి అని మాట్లాడతాడు. సంగమా, ఒక లోతైన మాట చూడండి. సహజంగా అయ్యా మీ శత్రువులు ఎవరు అని మనల్ని అడిగారు అనుకోండి, టకమని ఏం చెప్తామంటే ఇంకెవరు, మా అత్తయ్య అయ్యగారు అని మీరు అంటారు. ఇంకొంతమందిని అడిగితే ఇంకెవరు అయ్యగారు, మా కోడలే అయ్యగారు అని అంటారు.
ఇంకొకరు బ్రదర్స్ని అడిగితే ఇంకెవరు, మా ఉద్యోగ స్థలంలో పలానా నాయుడుగాడు ఉన్నాడే, ఆడే నా శత్రువు అంటారు. అది నిజమా? కాదు. ఒక మాట చెప్పమంటారా? నీ సొంత శరీరమే ఈ విశ్వాస పోరాటంలో నీ శత్రువు. ఈ సేవా యాత్రలో నా శత్రువు ఎవరో తెలుసా? నాకెవరు శత్రువు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళు సెకండరీ. ఈ విశ్వాస పోరాటంలో నా మొట్టమొదటి శత్రువు నా సొంత శరీరమే నా శత్రువు. ఏం చేస్తుంది శత్రువు? ఆత్మ అంటది తప్పు చూపు చూడొద్దు అని, శరీరం అంటది దాన్నే చూస్తానని. ఆత్మ అంటది అదిగో ఆ మనిషి ఎన్ని మాటలన్నా నువ్వు నోరు పారేసుకోవద్దు, ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో. అంతరంగ పురుషుడు మాట్లాడతాడు. బాహ్య పురుషుడు ఏమంటాడు తెలుసా? ఎంతకాలం ఓర్చుకుంటావండే, అట్లా ఓర్చుకోవటాన్ని బట్టే కదా అది రెచ్చిపోయేది. ఇప్పుడు వాడు ఒక మాట అంటే 10 50 ఎంతలే, మనం ఎందుకు తగ్గాలా అని అంటాం. చూసారా? దైవజనమ, విశ్వాసంలో ఎదగటానికి, భక్తిలో బ్రతకటానికి, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి క్రైస్తవ సంఘమా, నీ మొట్టమొదటి శత్రువు, నీ ప్రధాన శత్రువు నీ సొంత శరీరమే అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక మాట, శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరం ఒకదానితో ఒకటి, అరే చెప్పాలరా గట్టిగా తల్లి, ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఒక మాట అడుగుతాను, ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి, ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు చెప్పండి? మీరు ఎట్ట చూస్తున్నారంటే వాళ్ళని మేము చూడలేదు కదన్న, చూస్తే టకామని చెప్పేవాళ్ళు. సరే వీళ్ళిద్దరిని ఎట్రా రాజు ఎట్రా టకామని చెప్పేస్తారు, కొట్లాడుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకోరు, చాలా మంచి పిల్లలమ్మా. ఈ సేవకు మాత్రం మంచి ఆణిముత్యాలు లాంటి మగబిడ్డలను దేవుడిచ్చాడు. మంచి బిడ్డలు, గీసిన గీత దాటరు, గుండెల్లో పెట్టుకుంటారు, అప్పగించిన పని నమ్మకంగా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, ఒక మాట, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు చెప్పండి? మీరు ఎట్ట చూస్తున్నారంటే ఇద్దరు బక్కోళ్ళలాగే కనపడుతున్నారు అన్న, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్న అన్నట్టు చూస్తున్నారు. కొంచెం వీళ్ళిద్దరిలో బలవంతులు లేవు. తమ్ముడన్ ఎవరు కొంచెం మంచి పెద్ద పర్సనాలిటీ, తమ్ముడని ఏమిట్రా త్వరగా నువ్వే నువ్వు కూర్చో రాజా, నీ పేరు రాజా అటు అన్న దగ్గరికి వెళ్ళు. వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, ఎవరు గెలుస్తారు చెప్పండి? దీనికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరంలా, ఆయనే గెలుస్తాడు. ఎందుకో తెలుసా? ఎవడు బలవంతుడో వాడే గెలుస్తాడు. శరీరానికి ఆత్మకు పోరాటం జరిగేటప్పుడు నీ ఆత్మను బలపరుచుకుంటే, బలపరచబడిన ఆత్మ చేతిలో శరీరం తేలిగ్గా ఓడిపోవటం ప్రారంభిస్తుంది. ఇది విశ్వాస జీవితంలో ఉన్న కిటుకు. ఇప్పుడు చూడండి, ఈయన ఆత్మ సంబంధమైన పురుషుడు, అక్కడే ఉంటాడు. ఆయన ఆయన శరీర సంబంధమైన పురుషుడు. శరీరం బలపడాలంటే శరీరములో నుండి పుట్టిన వాటితో శరీరం బలపడుతుంది. ఆత్మ అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే పరలోకం నుంచి దిగివచ్చిన వాటి చేత అంతరంగం బలపరచబడుతుంది. అంతరంగం బలపరచబడాలంటే ప్యారడైజ్ బిర్యానీ తింటే బలపరచబడదాం. ఆమెనా? రైకుమారనా? అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని వాక్యం చేత అంతరంగం బలపడుతుంది. పరలోకం నుంచి కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ శక్తి చేత అంతరంగం బలపరచబడుతుంది. మోకాళ్ళ ప్రార్థన ద్వారా అంతరంగ పురుషుడు బలపరచబడటం ప్రారంభిస్తాడు. ఆ శరీర సంబంధమైన పురుషుడు ఉన్నాడు కదా, సెల్ ఫోన్ తీసుకున్నాం, ఒక న్యూడ్ ఫోటో కనపడింది, ఒక అశ్లీలమైన బూతు బొమ్మతో ఉన్నటువంటి అమ్మాయి కనపడింది, భలే ఉందే అని 1కి 10 సార్లు చూసావనుకో, నీ శరీరం నాగరాజు గారిలాగా నాట్యం ఆడటం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు శరీరం పాపేచ్ఛల నిమిత్తం రగులుతుందో తెలుసా? శరీర సంబంధమైన పురుషుణ్ణి లోకంలో దొరికే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంతో నువ్వు పోషిస్తే శరీర సంబంధమైన పురుషుడు బలపడతాడు. ఆత్మ సంబంధమైన పురుషుడు బలపడాలంటే పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని వాక్యం, పరలోకం నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆ మోకాళ్ళ ప్రార్థన ద్వారా అంతరంగ పురుషుడు బలపరచడం ప్రారంభిస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అనుకోండి.
ఈ అంతరంగ పురుషుడు బాగా బలాన్ని పొందాడు, బాగా బలవంతుడయ్యాడు. అంతరంగ పురుషుడు బలపడితే శరీర సంబంధమైన పురుషుడు చెప్పాలి, శరీర సంబంధమైన పురుషుడు బలహీనుడైపోతాడు. ఇప్పుడు వాడు బలహీనుడయ్యాడు కదా, ఈయన బలవంతుడయ్యాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు అనుకోండి, ఎవరు గెలుస్తారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. అంతరంగ పురుషుడే బలపరచబడటం ప్రారంభిస్తాడు. అందుకని దైవజనమా, నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా శరీర సంబంధంగా నేను ఎలా ఉన్నా పర్వాలా, నా అంతరంగ పురుషుడు బలపరచబడాలయ్యా, నా ఆత్మ బలపరచబడాలయ్యా. శరీరం చేతిలో ఏ ఒక్కనాడు నా బ్రతుకులో నేను పొరపాటున ఓడిపోకూడదు. ఆత్మచేత శరీరపు క్రియలు చంపే శక్తివంతునిగా నన్ను నిలవబెట్టని ఎప్పుడు అంతరంగ పురుషుని బలపరుచుకుందుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అంతరంగ పురుషుడు దేనితో బలపరచబడతాడని చెప్పాను? వాక్యం, మోకాళ్ళ ప్రార్థన, పరిశుద్ధాత్మ, ఇలాంటి ఆత్మ సంబంధమైన సహవాసం, వీటి చేత అంతరంగ పురుషుడు బలపడతాడు. ఇప్పుడు అంతరంగ పురుషుడిని బలపరుచుకోవాలంటే ప్రొద్దున్నే లేవటంతో అద్దం దగ్గరికి వెళ్దామా, వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్దామా, సెల్ ఫోన్ దగ్గరికి వెళ్దామా, బైబిల్ దగ్గరికి వెళ్దామా? పదే పదే సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నాం అనుకో, ఏ పురుషుడు బలపడతాడు? దేవుని వాక్యం దగ్గరికి వస్తే నీ అంతరంగ పురుషుడు బలాన్ని పొందుకొని ఎన్ని శోధనలు ఎదురైనా వాడిని జయించే శక్తిమంతుడిగా నువ్వు మార్చబడతావు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఈ ఒక్క కిటుకు నీకు తెలిస్తే, చిన్న పేపర్ ఇది, ఆ ఒక్క కిటుకు నీకు తెలిస్తే బ్రతుకు కాలమంతా సాతాను యొక్క తలను నువ్వు చెతకొడతావు. కానీ ఇంకా అవసరమైతే ఏమంటావు తెలుసా? అంతరంగ పురుషుడు నీ లోపల బలంగా ఉంటే, ఏ సైతానా, చూపు ద్వారా నన్ను ఓడించలేవు, ఆలోచనల ద్వారా ఓడించలేవు, కాముకత్వపు కోరికల ద్వారా నన్ను ఓడించలేవు, ద్వేషం ద్వారా నన్ను ఓడించలేవు, పగ ద్వారా నువ్వు ఓడించలేవు. అవసరమైతే నీ తల నేను చితకదొక్కుతా, నీ తోకను చితకదొక్కుతా, సైతానా నువ్వు నన్ను ఓడగొట్టలేవు, నీ మీదే నేను జయాన్ని పొందుతానని వాడితో సవాలు విసిరే శక్తివంతమైన క్రైస్తవురాలుగా నువ్వు బ్రతకటం ప్రారంభిస్తావు. ఎందుకో తెలుసా? అంతరంగ పురుషుడు బలపడ్డాడు గనుక. ఆమేన్. అందుకని నేను అంటా, తల్లులారా, చెల్లెలారా, కాలేజీకి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫుల్గా మేకప్ వేసుకొని నన్ను చూడటంతో యవ్వన బిడ్డలు చూసి, వాడుక భాష చెప్తాను, ఇదేం తప్పుగా అనుకోకండి, నన్ను చూడటంతో అబ్బాయిలు కత్తి 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 కొడవలి ఇట్లాంటి దరిద్రపు ఆలోచన నీకు వచ్చిందనుకో, ఎవడు బలపడతాడు? మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు నా హెయిర్ స్టైల్ చూసి, ఒరే ఇది ధోని హెయిర్ స్టైల్ లాగుందే, ఓహో భలే ఉందే హెయిర్ స్టైల్, నన్ను చూడటంతో సాకనాల అని అన్నారా? సాగుతో కూసేస్తాడు సైతాన్ గడు. శరీరాన్ని బలపరుచుకోవటానికి ప్రయత్నం చేయకండి, శరీరాన్ని అలంకరించుకోవటానికి ప్రయత్నం చేయకండి. ఎవరినో ఆకర్షించేటట్లుగా, ఎవరి మనస్సునో గెలుచుకునేటట్లుగా, ఎవరి కొరకు అలంకరించుకోక ప్రతి క్షణం అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవటానికి నువ్వు ప్రాకులాడుదువుగాక. అంతరంగ పురుషుడు బలపడితే శరీరానికి ఆత్మకు కలిగే యుద్ధంలో నువ్వు విజేతగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. దాని కొరకు అపోస్తులైన పౌలు వారు చెప్పండి, మోకాళ్ళుని పరలోకానికి భూలోకానికి ఎవరు తండ్రిగా ఉన్నారో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ప్రార్థన చేసావా? అంతరంగం బలపడిందా? ప్రొద్దున్నే లేవటంతో ప్రార్థన చేసావా? ఆటోమేటిక్గా అంతరంగం బలపడింది. ఆఫీస్కి వెళ్ళావు, రెచ్చగొట్టే అమ్మాయిలు నీ కళ్ళ ముందు కనపడ్డా, రెచ్చగొట్టే అబ్బాయిలు నీ కళ్ళ ముందు కనపడ్డా, ద్వంద్వార్థాలతో కూడుకున్న వెకిలి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నా, ఎంత కూడా టెంప్ట్ కాకుండా వాటన్నిటిని జయించే శక్తివంతుడిగా అంతరంగ పురుషుడు నేను బలపరచడం ప్రారంభిస్తాడు. ఆ దివ్య కృప దేవుడు మనకిచ్చినట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. రెండో మాట ఏమంటాడంటే, సంగమా మోకాళ్ళుని మీ కొరకు నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నానంటే, క్రీస్తు విశ్వాసము ద్వారా మీ హృదయములలో నివసించున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అంటే క్రీస్తు ఎక్కడుండాలని ప్రార్థన చేస్తున్నాడు? మీ హృదయములలో విశ్వాసము ద్వారా క్రీస్తు ఉండున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. దైవజనమా, మానవ శరీరాల్లో
హృదయం చాలా ప్రత్యేకమైంది. ఆమేన్. నా వైపు చూసి చెప్పాలి ఆమేన్. ఏది ప్రత్యేకమైంది? హృదయం చాలా ప్రత్యేకమైంది. యేసయ్యకు నీ జీవితంలో చోటు ఎక్కడుండాలో తెలుసా? నీ హృదయ గదిలో యేసయ్యకు చోటు ఉండాలి. నీ హృదయ గదిలో. నీ సెల్ ఫోన్లో వాల్పేపర్లో కాదు, బీరువాల మీద కాదు, జేబులో కాదు. యేసుక్రీస్తు ఎక్కడ నివసించాలంటే నీ హృదయములో ఆయన నివసించాలి. ఒక ఆయన అన్నాడు, అసలు యేసు ప్రభు లేకుండా మా ఇల్లు లేదండి. ద్వారబంధం మీద రాసి ఉంటుంది, యేసుక్రీస్తే ఈ గృహమునకు అధిపతి అని. మా ద్వారబంధం మీద వాక్యం ఉంటుందండి, మా బీరువా మీద వాగ్దానాలు ఉంటాయండి, మా గోడల నిండా క్యాలెండర్ ఉంటుందండి. అక్కడ దాకా ఎందుకు? నా సెల్ ఫోన్లో కూడా వాల్పేపర్ మీద యేసు ప్రభు ఫోటో ఉందని జేబులో చేయబెట్టి ఫోన్ తీస్తూ ఉంటే ఎస్ గణేష్ బీడీ కట్ట బయటపడిందంట. ఏది బయటపడింది? ఏమంటున్నాడు మళ్ళా? యేసు ప్రభు మా ఇంటిలో ఉన్నాడు, మా ఫోన్లో ఉన్నాడు. యేసయ్య ఉండాల్సింది, ఒక మాట చెప్తాను, యేసయ్య గోడల మీద ఉండే దేవుడు కాదు, నీ గుండె గదిలో ఉండే దేవుడు. నీ గుండె గదిలో ఉండే దేవుడు. ఈ దేవుడు గూట్లో పెడితే ఉండే దేవుడు కాదు. ఈ దేవుడిని గోడల మీద వేలాడదీస్తే గోడల మీద వేలాడే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? మానవ హృదయాలనే తన నివాస స్థానంగా చేసుకొని నీ గుప్పెడంత గుండె గదిలో నీతో కూడా నివసించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, హృదయంలో యేసుక్రీస్తును ఆహ్వానించు. యేసయ్యను హృదయములో ఉంచుకో. ఈ మాట చూడండి, ఎందుకు హృదయంలో ఉంచుకోవాలో తెలుసా? మానవ శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని ఆపరేట్ చేసేది హృదయమే. ప్రతి అవయవాన్ని ఆపరేట్ చేసేది హృదయమే. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టి కన్ను చూస్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టి మనిషి ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అందుకని సామెతల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అన్నిటికంటే ముఖ్యముగా, చెప్పండి, పెద్దగా చెప్పండి రా తల్లి. అన్నిటికంటే ముఖ్యముగా. సరే చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం తమ్ముడా 4వ అధ్యాయం 23వ వచనం. ఎస్, నాతో కలిసి చెప్పండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుము. మరొకసారి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నా వైపు చూసి చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏమంటాడు? సరిపోదండి, కొంచెం పెద్దగా చెప్పండి, పర్వాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యంగా అంటే నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న దానికంటే, నీ ఉద్యోగాన్ని కాపాడుకున్న దానికంటే, నీ ఆస్తిపాస్తులను కాపాడుకున్న దానికంటే, నీ వెండి బంగారాలు కాపాడుకున్న దానికంటే, నీ కడుపున పుట్టిన బిడ్డలను వాళ్ళందరినీ కాపాడుకో. కానీ వాటన్నిటినీ కాపాడుకున్న దానికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకు? హృదయంలో యేసుక్రీస్తు నివసిస్తే ఆయన పేరు జీవధార. జీవధార అయిన యేసుక్రీస్తు నీలో ఉంటే హృదయంలో నుంచి ఆ జీవధారలు బయలుదేరి ప్రతి అవయవం క్రీస్తు కొరకు జీవించేటట్లుగా జీవధార నేను బ్రతికిస్తుంది. జీవధార హృదయంలో ఉండకుండా సాతానుగా పిలువబడుతున్న మరణధార ఉందనుకోండి, ఏదో ఒక తెలియని అపవిత్రత నీ గుండెల్లో ఉందనుకోండి, ఏదో ఒక చెడుతనం నీ గుండెల్లో ఉందనుకోండి, ఎవరో ఒక పరపురుషుని కూర్చిన తప్పుడు ఆలోచన నీ హృదయంలో ఉందనుకోండి, ఒక పరాయి స్త్రీని కూర్చిన తప్పుడు ఆలోచన నీ హృదయంలో ఉందనుకోండి, ఈ విషం, ఈ మరణధార ఏం చేస్తో తెలుసా? నీ చూపు, నీ కన్ను దేవుని వాక్యం చదవనివ్వకుండా, నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో మోకాళ్ళనివ్వకుండా, నీ నోటిని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనివ్వకుండా, నీ ప్రతి శరీరాన్ని క్రీస్తు విషయమై బ్రతికే విషయంలో ప్రతి అవయవాన్ని అది చంపటం ప్రారంభిస్తుంది. ఏదో తెలుసా? నీ హృదయంలో మరణధార ఉంటే. ఒకసారి కర్నూలు పట్టణంలో ఏ ట్యాప్ ఓపెన్ చేసినా శరీరం కుళ్ళిపోయి అసలు చీకిపోయిన ఆ వాసన, కుళ్ళిపోయిన మాంసం ఏ వాసన వస్తుందో ఆ వాసనతో నీళ్ళు వస్తున్నాయట. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటి మీద ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు క్లీన్ చేసుకున్న
ట్యాప్ ఓపెన్ చేస్తే చాలు, మాంసం కుళ్ళిపోతే ఎంత దుర్గంధం వస్తుందో నీళ్ళు అంత దుర్గంధం వస్తున్నాయట. మొత్తం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారు. అయ్యా ట్యాప్ ఓపెన్ చేస్తే చాలు, నీళ్లు తాగలేకపోతాం, అసలు నీళ్లు ముట్టుకోలేకపోతున్నాం, భయంకరంగా ఉందయ్యా పరిస్థితి. మీ ట్యాంకులు కడుక్కున్నారా? కడుక్కున్నామయ్యా. మీ ట్యాంకులు ఏమైనా ఎలుకలు చచ్చిపోయినాయా? లేవయ్యా. అంత బాగుందయ్యా. అందరూ ఈ మాట చెప్పేసరికి అసలు ఈ కర్నూలు పట్టణానికి ఎక్కడి నుంచి ఏ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తాయో ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళారు. దాని మూత తీసి ఉంది. ఏంటా మూత తీసి ఉందని లోపలికి చూస్తే దరిదాపుగా 15 కోతులు నీళ్ళల్లో పడి చచ్చిపోయి ఉన్నాయట. సుమారుగా 20 రోజుల నుంచి ప్రజలు ఆ నీళ్లు త్రాగుతున్నారు. ఎవరి ట్యాప్ చూసినా ఎందుకు కుళ్ళిపోయిన మాంసంతో కూడుకున్న వాసనతో నీళ్లు వస్తున్నాయో తెలుసా? ఏ ట్యాప్ ఓపెన్ చేసినా ఎందుకు పాడైన వాసనతో వస్తున్నాయో తెలుసా? దానికి సప్లై చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ పాడైపోయింది. తమ్ముడు, నీ హృదయం పాడైతే నీ చూపు పాడైపోద్ది, జాగ్రత్త. నీ హృదయం పాడైతే నీ నోటి మాటలు పాడైపోతాయి, జాగ్రత్త. నీ హృదయం పాడైతే నీ నడక పడక సమస్తము పాడైపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నేనంట, నీ హృదయములో నుండి మరణధార కాదు జీవధారగా పిలువబడుతున్న యేసుక్రీస్తు సర్వ శరీరములో ప్రవహించునుగాక. అందుకని నేనంట, హృదయాన్ని శుద్ధి చేసుకో. యేసయ్యా నా హృదయంలోకి రా, ఆహ్వానించవు కదా. ప్రతి క్షణం నీకు ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? యేసయ్య ఎక్కడో పరలోకంలో కాదు, నా హృదయ గదిలోనే ఉన్నాడు ఆయన. నా హృదయ గదిలోనే ఉన్నాడు. ఆమేన్. నా హృదయ గదిలోనే ఉన్నాడు. మరొకసారి చెప్తాను, నీవు ఆరాధించే యేసయ్య గోడల మీద ఉండే దేవుడు కాదు, గూట్లో ఉండే దేవుడు కాదు. గుప్పెడంత నీ గుండె గదిని తన నివాస స్థానంగా చేసుకొని నీలో ఉండాలని ఇష్టపడేటువంటి దేవుడు. ఆ దేవుడు మనందరి హృదయాల్లోకి దిగి వచ్చినట్లుగా చప్పట్లు కొడుతూ ఆ దేవుడిని ఆహ్వానించుదాం. యేసు నామం పేరిట నిరంతరము గుప్పెడంత గుండె గదిలో దేవుడు నివసించునుగాక. ఆయన మనము ఆయన బ్రతుకు కాలమంతా కలిసి బ్రతికే భాగ్యం దేవుడిచ్చునుగాక. ఈ కృప దేవుడిచ్చినట్లుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుడు ఆ కృప మనకివ్వాలి. దేవుడు ఆ కృప మనకివ్వాలి. చూడండి, పౌలు గారు మోకాళ్ళుని దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? అంతరంగ పురుషుడు, శక్తిమంతుడు కావాలి. ఆత్మచేత అంతరంగ పురుషుడు బలపరచబడాలి. విశ్వాసము ద్వారా మీ హృదయములలో క్రీస్తు చెప్పాలి క్రీస్తు నివసించాలి. ఆ తర్వాత మాట ఏమంటాడో తెలుసా? చూడు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయును. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, దేవుడు మనకు అనుగ్రహించేటప్పుడు ఎలా ఇస్తాడో తెలుసా? మొన్న ఈ మధ్య షార్ట్ మెసేజ్లో చెప్పాను. ఒక పేదోడి దగ్గరకు వచ్చాం. పేదోడు చిల్లర పైసలు ఇస్తాడు, కాస్త మధ్యతరగతోడు కాగితాలు ఇస్తాడు. సంపన్న స్థితిలో ఉన్నటువంటి వాడు 100 రూపాయలు 500 రూపాయలు దానం చేస్తాడు. ఒకడు 500 దానం చేశాడు. కారణం ఏంటో తెలుసా? తన స్థితికి తగినట్లుగా. మరొకడు 100 రూపాయలే ఇచ్చాడు, తన స్థితికి తగినట్లుగా. ఇంకొకళ్ళు ఉన్నారు, పేదవాడు చిల్లర పైసలు ఇచ్చాడు. ఏ వ్యక్తి అయినా ఎదుటివాడికి ఇచ్చేటప్పుడు తన స్థితి స్థాయికి తగినట్లుగా ఇస్తారు. లైక్ దట్ నీవు ఆరాధించే నీ దేవుడు కూడా నీకేది ఇచ్చినా ఆయన ప్రభావానికి తగినట్లుగా ఇస్తాడు. ఎలా ఇస్తాడో చెప్పమంటారా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. నన్ను చెప్పమంటారా? నన్ను ఒక మాట చెప్పమంటారా? మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కూర్చొని ఒక్క మాట చెప్తాను. మేము అడిగింది కొంతే, దేవుడిచ్చింది ఎంతో ఇచ్చాడు. ఇదే ప్రాంతంలో చర్చి స్థలం కొనేటప్పుడు యేసయ్యని ఏమడిగామో తెలుసా? యేసయ్యా ఒక 100 గజాల స్థలమే అయ్యా, ఒక 100 మంది ఆత్మీయులు అయ్యా. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ముద్దన్నం అడుక్కోకుండా, బాబు ఒక ముద్దన్నం పెడతారా, ఎవరి కొరకో ఎదురు చూడకుండా, అయ్యా ముద్దన్నం పెట్టు చాలయ్యా, సేవ చేసుకుంటాం అని అడిగినటువంటి బ్రతుకులు. ఈరోజు చూసారా, 100 మందిని అడిగితే లక్షల మంది ప్రజలను మన మినిస్ట్రీకి కానుకగా ఇచ్చారు. అయ్యా మా బ్రతుకులో ఒక 100 మందిని ఇవ్వండి అయ్యా చాలంటే ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్క ఆదివారం 100 మంది నుంచి 120 మంది నూతనాత్మల మందిరానికి వస్తున్నారు. ఒక్క ఆదివారం 100 గజాల స్థలం చాలు ప్రభు అంటే మీరు ఎరుగుదురు. ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు దీవించాడు. కారణం ఏంటో తెలుసా?
అది మన గొప్పతనం కాదు, కానీ ఆయన పేరుకు తగినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మనం అడిగేది కొంతే, ఆయన ఇచ్చేది ఎంతో. అందుకని దైవజనమ, ఆయన ఇవ్వాలంటే ముందు మనం ఏం చేయాలి? చెప్పాలి, అడగాలి. అడుగుడి, వెదకుడి, తట్టుడి. వారు దేవునిని అడగనందున వారేమి పొందుకోలేకపోతున్నారని రాస్తుంది. మొట్టమొదటి నువ్వు అడగాలి. నువ్వు అడిగింది కొంచెమైనా, ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవు అడిగిన దానికంటే, నీ ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన వాడు. సొలొమోను అడిగాడు, బాబు ఈ ప్రజలను పరిపాలన చేయటానికి జ్ఞానం దయచే బాబు అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? జ్ఞానం ఇస్తా, ఐశ్వర్యం ఇస్తా, సొమ్ము ఇస్తా, ఎవరికి కలగనంత ఘనత నీకు ఇస్తా. ఒకటి అడిగితే 3 అదనంగా ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందుకని దైవజనమ, మనకు ఉద్యోగాలు ఉన్నాయి, లేవు అన్నం. డేవిడ్ బ్రదర్, మనకు వ్యాపారాలు ఉన్నాయి, లేవు అన్నం. మనకు బిజినెస్లు ఉన్నాయి, లేవు అన్నం. వాటన్నిటి మధ్యలో సమయాన్ని కుదుర్చుకొని ఉపవాస ప్రార్థనకు రండి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. రాబోయే 365 రోజులు మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు కార్యం చేయునుగాక. ఈ మాట గుర్తొచ్చినప్పుడల్లా మన సంఘంలో జరిగిన ఒక సంఘటన దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, చెనకాలనీలో మన ఆరాధన జరిగేటప్పుడు అతను శ్రీకాకుళం, అతను ఒరిస్సా ప్రాంతం, ఒరిస్సా బోర్డర్. అతని పేరు ఇస్సాకు. ఒకరోజు మధ్యాహ్నం సరిగ్గా 1 గంట ప్రాంతంలో మేము ఉంటున్న ఫెయిత్కి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీశాను. ఏంటి ఇస్సాకు వచ్చారు అన్నాను. అన్నయ్య, మా ఊరు వెళ్ళటానికి నాకు ఒక 1500 కావాల్సి వచ్చింది అన్నయ్య. 1500 కోసం తట్టని తలుపు లేదు, తట్టని తలుపు లేదు, తొక్కని గడప లేదు, అయినా 1500 పుట్టలేదన్నా. నీరసంగా బాధతో అన్నాడు. నేను ఇస్సాకుని చూసన్నా, ఇస్సాక నువ్వు తట్టని తలుపు ఒకటి ఉంది, తొక్కని గడప ఒకటి ఉంది అన్న. నన్ను చూసి అంటాడు, అవునన్నా మీ గడపే తొక్కలేదన్నా, అందుకని ఇప్పుడు వచ్చానన్నా అన్నాడు. అవునన్నా మీ తలుపే తట్టలేదన్నా, అందుకని ఇప్పుడు మీ తలుపు తడుతున్నాను అన్నాడు. నేను అన్నా, తట్టాల్సింది నా తలుపుగా తమ్ముడా, తొక్కాల్సింది నా గడపగా తమ్ముడా? నీ సమస్య విషయమై దేవుని సన్నిధిలో మోకరించి అడిగావా? కనీసం ఒక 10 నిమిషాలు, నేను ఒక 1500 కావాలి ప్రభా, సహాయం చేయి ప్రభా అని కనీసం ఒక 15 నిమిషాలైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా అన్న. నా వైపు చూసి అంటాడు, అన్నయ్య దేవుడు ఏమన్నా ఏటీఎం మెషిన్ చెప్పండి? దేవుని దగ్గర డబ్బులు ఎట్లుంటాయి అన్న? డబ్బులు ఉండేది మనిషి దగ్గర కదా, మనిషిని అడగాలి కదా అన్నాడు. లేదు తమ్ముడా, అడిగి చూడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? భూ సంబంధమైన వాటికి, శరీర సంబంధమైన వాటికి, ఆత్మ సంబంధమైన వాటికి, ప్రతి దానికి చాలిన దేవుడు, చాలిన దేవుడు. చెప్దాం ఆమేన్. ఆయన పరలోక సంబంధమైన వాటిని ఇస్తాడు, ఎట్ దట్ సేమ్ టైం భూ సంబంధమైన వాటిని మనకు అనుగ్రహించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. అడిగేవా అన్నాను. అడగలేదన్నా అన్నాడు. పోయి అడుగు, రేపు మధ్యాహ్నం ఈ టైం దాకా అడుగు. దేవుడు నీకు ఈకపోతే నా దగ్గరికి రా, మీరిద్దరు భార్యాభర్తలు రండి, నేను 1500 ఇస్తా, తీసుకొని వెళ్ళిపోదురుకొని అన్న. ప్రార్థన చేసి పంపించాను. ఆ రాత్రి అంతా ప్రార్థన చేశారట. తెల్లారి ఉదయం 9 నుంచి ఇద్దరు ఉపవాస ప్రార్థన చేసుకుందాం అనుకున్నారంట. అద్భుతం. ఉపవాస ప్రార్థన చేసుకుందామని ఇద్దరు ప్రార్థన చేసుకోవటం స్టార్ట్ చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12 ప్రాంతంలో ఎవరో వాళ్ళ తలుపు తడుతున్నారట. సంజయ్ అన్న, ఎవరో తలుపు తడుతున్నారట. తలుపు తట్టేటప్పుడు అనుకున్నాడట, ఏలియాకి కాకోలం ద్వారా సహాయం పంపించినట్టుగా నాకు కూడా దేవుడు సహాయం పంపించినట్టున్నాడు అని అనుకొని ప్రార్థనలో నుంచి లేచి సంతోషంగా పోయి తలుపు తీస్తే వాకిడి దగ్గర నంబర్ 1 పిసినారుడు నిలవబడి ఉన్నాడట. ఆయన ఎంత పిసినారుడు అంటే, గడిచిన 3 సంవత్సరాల క్రితం ఈ ఇస్సాకు ఆయన దగ్గర పనిచేశాడట. ఇస్సాకు చేత పని చేయించుకొని 3000 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడట. ఎవడికి ఈడట. బైబిల్లో ఒకడు ఉన్నాడు కదా, మీరు చెప్పాలి, అందుకని ఆపాను. చెప్పండి. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతికి ఈడాధిపతి అంట. అంత మంచోడంట. అస్సలు ఇవిడికి పిల్లికి బిచ్చం పెట్టడట. ఏ కూలోడికి డబ్బులు ఇచ్చిన దాఖలా లేవట. అలాంటి పిసినాడు నిలవబడి ఉన్నాడట. అనుకున్నాడంట మనసులో, కాకోలం చేత దేవుడు సహాయం పంపిస్తాడంటే ఈ కాకిని పంపించాడే, ఈ కాకి నా చేతిలో ఉన్న వాటిని లాక్కొని పోయే కాకి, ఈ కాకిని పంపించాడే ఏంటి అని చెప్పి అనుకుంటా చూసి అడిగాడట, సేటో
ఓ సేటో చూడాలి, సేటో నా వైపు చూడండి, సేటో ఏంటి సేటు వచ్చారు అన్నాడట. ఇస్సాకు, నీకు 3 సంవత్సరాల క్రితం 3,000 ఇవ్వకుండా ఆపేసే కదా. అవును, ఇప్పుడు ఎందుకు వచ్చారు? నీ 3,000 రూపాయలు నీకు ఇచ్చేద్దామని వచ్చాను అన్నాడంట. ఆయన అన్నాడట, సేటో నాకు 3,000 రూపాయలు ఇవ్వాల్సింది 3 సంవత్సరాల క్రితం కదా, ఇప్పుడు ఇవ్వాలని ఎందుకు వచ్చారు అంటే అంటాడంట, ఏమో పొద్దున్నే లేచింది మొదలుకొని గుండెల్లో ఒకటే గాబరా గాబరా గుబులు 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 అయిపోతుంది. ఏంటో తెలుసా, ఇస్సాకు 3,000 ఇచ్చావా బతుకుతావు, లేకపోతే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇస్సాకు ఏమైందో నాకు తెలియదు, గుండె లోపల ఒకటే భయం, ఇస్సాక నీకు ఒక దండం అని 3,000 రూపాయలు ఇచ్చేసాడంట. అద్భుతం చూడండి, 3,000 రూపాయలు తీసుకొని పెట్టే బేడ సర్దుకొని మరలా 1 నా దగ్గరకు వచ్చాడు. ఈసారి లగేజ్తో వచ్చాడు. అడిగా, ఇస్సాకు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడా అన్నా. నా వైపు చూసి అంటాడు, దేవుడు ప్రార్థనలు ఆలకించాడన్నా. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు మాత్రమే కాదు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు అన్నా అని. ఆగండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. ప్రసంగాలు చేసే నాకు ప్రసంగం చేస్తున్నాడు. నేను అడిగా, ఇస్సాకా ఇది ఎట్లా తెలిసింది నీకు అన్నా. అన్నయ్య, నేను దేవుణ్ణి అడిగింది 1,500 అని చెప్పి, అన్నయ్య ఇదిగో నేను ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పి, గమనించండి, 3,000 రూపాయలు ఆటలో దశంభాగం తీసి నా చేతిలో పెట్టి, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. నేను మధ్యాహ్నం అదే సమయంలో ఆ బిడ్డ చెయ్యి చాచే చెయ్యి 24 గంటలు గడిచిందో లేదో చాచే చెయ్యి ఇచ్చే చెయ్యిగా దేవుడు మార్చాడు, ఇచ్చే చెయ్యిగా మార్చాడు. దైవజనమా, నీ బ్రతుకుల్లో నువ్వెన్నో పొందుకోలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ప్రయాసపడుతున్నావు, ప్రార్థన లేదు. చెమటోడుస్తున్నావు, కన్నీటి అనుభవం లేదు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, ఆ వ్యాపారం ఈ వ్యాపారం, ఈ బిజినెస్లో పెట్టుబడి ఆ బిజినెస్లో పెట్టుబడి చేయి వద్దని అంటలా. వాటన్నిటికంటే ఎక్కువగా మొట్టమొదట నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రయాసానికి మించిన ప్రతిఫలం నీకు ఇస్తుంది. ప్రయాసానికి మించింది మాత్రమే కాదు, చెప్పండి, అడుగు వాటికంటే. అయ్యా ఇదిగో ఈ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను, నీ మహిమైశ్వర్యం చొప్పున అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయని ఆ సంఘం కొరకు దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తారు. అమ్మా, మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మేము కోరుకుంటున్నాం. ఏంటో తెలుసా? అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘం కొరకు మోకాళ్ళు ఎలా ప్రార్థన చేశాడో ఈ స్థలంలో కూర్చున్న తమ్ముళ్ళు కానీ, నేను కానీ, చెల్లెలు కానీ, దైవ సేవకురాలు కానీ, మన మినిస్ట్రీలో ఉన్న ప్రతి సేవకుడు సంఘ బిడ్డల కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేసే పౌలు లాంటి తరాన్ని మన మినిస్ట్రీస్లో నుంచి దేవుడు లేవనెత్తాలి, మన పరిచర్యలో నుంచి దేవుడు లేవనెత్తాలి. అటు కృప దేవుడు ఇచ్చునుగాక. ఆ తర్వాత మాట ఏమంటాడు తెలుసా? సంగమా, మీ కొరకు నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నానంటే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. నా వైపు చూడండి, దేవుని చెప్పాలి సంపూర్ణత యందు. కొంచెం పెద్దగా చెప్పండి తల్లి. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే దేవుడు ఎంత సంపూర్ణుడో ఆ పరిపూర్ణత సంఘానికి కూడా రావాలి. విన్నారా? సంఘం దేవుని యొక్క మిర్రర్ ఇమాజిన్గా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి అంటే, సంఘం అంటే రాతి గోడలు కాదు. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ క్రీస్తు ఎట్టివాడో సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ అట్టివాడు కావాలి. ఆ క్రీస్తులో ఉన్న పర్ఫెక్షన్, ఆ సంపూర్ణత, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సంఘానికి కలగాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. నేను అంటాను, మనం పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలి? ఏంటి పరిపూర్ణత అంటే? నా వైపు చూడాలి. ఏంటి పరిపూర్ణత అంటే? 150 పాటలు పుస్తకం చూడకుండా కంటతగా పాడటమా? పాడవచ్చు, తప్పేం కాదు. నాకులాగా అనర్గళంగా ప్రసంగం చేయటమా? నో. నా వైపు చూడాలి. 24 గంటలు వాయిద్యాలు వాయిస్తూ పరిచర్య చేయటమా? చెయ్యాలి, అది కాదు. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే ఏంటో తెలుసా? పరిపూర్ణత అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త
5వ అధ్యాయం 44వ వచనం నుంచి 48వ వచనం వరకు, 44 నుంచి 48 వరకు. తమ్ముడు అందరూ చూడండి తల్లి, దయచేసి ఆ మాట అందరూ టిక్ చేసుకోండి. ఏంటి సంపూర్ణత? క్రీస్తులో మనం పరిపూర్ణులం అవటం అంటే ఏంటి? అసలు దానికి డెఫినేషన్ ఏంటి? బహు ఖరీదైన మాట. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి, అందరూ చూడండి ఆ మాట. ఏంటి క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. సరే, 43వ వచనం నుంచి చూద్దాం. 43 నుంచి, నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని పాత నిబంధన చెప్పిన మాట మీరు విన్నారు కదా. పర్లేదు, నేను చెప్పిన మాట యాడ్ చేయండి. పాత నిబంధన చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 45, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను, అందరూ పెద్దగా చెప్పాలి, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. 46, నేను మిమ్మును ప్రేమించు వారినే మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలం కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగే చేయుచున్నారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏంటి చెప్పండి, నా వైపు చూడండి. ఏంటి క్రీస్తులో పర్ఫెక్షన్ అంటే? నాకులాగా ప్రసంగాలు చేయటం కాదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రసంగాలు చేసేవాడు. నిలవబడి పాటలు పాడటం కాదు, వాయిద్యాలు ఇవేవి కాదు. క్రీస్తులో సంపూర్ణత ఏంటంటే, యేసు ప్రభువారు పాత నిబంధనకు తాను చెప్పే మాటలకు ఇలా పోలుస్తూ, పాత నిబంధన ఏం చెప్పింది? నేను ప్రేమించేవారిని ప్రేమించు, నేను ద్వేషించేవారిని, చెప్పాలి గట్టిగా. కొంతమంది ఎట చూస్తున్నారంటే, మనం పాత నిబంధనలోనే ఉంటే నీ బాగుంటుందన్న, ఆ పాత నిబంధనలోనే ఉంటే నీకు రక్షణ ఎక్కడ దొరికేది? నేను శత్రువుని, ఈ శత్రువును ప్రేమించాడు ప్రభు. దుర్మార్గుణ్ణి, దేవునికి ఆయాసకరంగా బ్రతికిన వాడిని, దేవునికి దూరస్తుని, నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తూ బ్రతికినటువంటి బ్రతుకులు ఒకప్పుడు మనందరి బ్రతుకులు. ఈ శత్రువు కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, పాత నిబంధన ఏం చెప్పిందంటే, మిమ్మల్ని ప్రేమించేవారిని ప్రేమించండి, ద్వేషించేవారిని ద్వేషించండి అని పాత నిబంధన చెప్పింది. నేను మీతో చెప్పున్నదేమనగా, నాతో కలిసి మాట చెప్పండి, నేను మీతో చెప్పున్నదేమనగా, మరలా నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకపు తండ్రికి కుమారులగున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, కొంతమంది మన మహమ్మదీయ సహోదరులు యేసుక్రీస్తును ప్రవక్తగా అంగీకరిస్తారు. యేసయ్య ప్రవక్త కాదు, ప్రవక్త మాత్రమే కాదు, వాటన్నిటికి మించి ఆ ప్రవక్తలను సృష్టించిన సృష్టికర్త. ఎందుకు ఆయన ప్రవక్త కాదు సృష్టికర్త అని చెప్తున్నానో తెలుసా? ఒకవేళ ప్రవక్తలు ఏదైనా దేవుని మాట మాట్లాడాలి చూస్తే ఏమని చెప్పేవాళ్ళు తెలుసా? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఎలా మాట్లాడుచున్నాడని దేవుని ప్రతినిధులుగా ఉండి యెహోవా మాట్లాడుచున్నాడని దేవుని పేరు చెప్పేవాళ్ళు. కానీ యేసయ్య ఏమన్నారు తెలుసా? నేను మీతో చెప్పున్నదేమనగా. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఆయన దేవుడై ఉన్నాడు గనుక. ఒకవేళ ఆయన ప్రవక్తే అయితే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనేవాళ్ళు. సరే, ఇంతకీ ప్రభు ఏమంటాడు? నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించండి. మీరు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా?
ఆ కృప కలిగిన దేవుడు నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. చెప్పాలి, నీతిమంతుల మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతి తప్పిన వారి మీద కూడా సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. పరలోకపు తండ్రి అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడో, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు, చివరికి నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమించే వ్యక్తిగా బ్రతికితే అప్పుడు నువ్వెవరివో తెలుసా? పరిపూర్ణుడివి. అప్పుడు మనమేమవుతాం? సహజంగా మనకున్న నైజం ఏంటో తెలుసా? మనతో మంచిగా ఉంటే ప్రాణం ఇస్తాం, తేడా వస్తే ప్రాణం తీస్తావా? ఆ బ్యాచ్ నేనంట, ఈ బ్యాచ్ మందిరంలో కూర్చోవచ్చు, పరలోకంలో కూర్చుంటారా? ఒక మాట, నేను అలాంటి వాడిని అనుకోండి, నేను అలాంటి వాడిని, నా ప్రసంగాలు బాగుండొచ్చు. ప్రసంగాలు ఎవరికి కావాలండి? చాలామంది ప్రసంగాలు చేస్తారు. ప్రసంగం కంటే ప్రవర్తన ముఖ్యం, ప్రవర్తన ముఖ్యం, ప్రవర్తన ముఖ్యం. బోధ కంటే బ్రతుకు ముఖ్యం, బోధ కంటే బ్రతుకు ముఖ్యం. ఆమేన్. ఒక మాట అడుగుతా, మీలో ఎంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. అన్నయ్య, నేను శత్రువులను కూడా ప్రేమిస్తాను అన్నయ్య, అస్సలు నా కక్ష, పగ, ద్వేషం అస్సలు లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చేతులు ఎత్తకపోతే ఇట్టాగే బ్రతికిది, రేపు చచ్చిన తర్వాత నరకానికే పోతారు. అది నేను చెప్పట్ల, వాక్యం చెప్తుంది. రేపు చచ్చిన తర్వాత మీ కేర్ ఆఫ్ అడ్రస్ శపించొద్దని అని అనొద్దు, వాక్యం చెప్తున్నా. ఏంటి క్రీస్తులో పరిపూర్ణత? ఏంటి క్రీస్తులో పరిపూర్ణత? శత్రువును కూడా ప్రేమించడం క్రీస్తులో పరిపూర్ణత. ఇప్పుడు పౌలు గారు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడో తెలుసా? సంఘము సంపూర్ణత చెందాలి, సంఘం పరిపూర్ణత చెందాలి. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు నేను అడగాల్సింది ఏంటో తెలుసా? నేను మనిషినయ్యా, పాకు ఉండకూడదయ్యా, నాకు ద్వేషం ఉండకూడదయ్యా, శత్రువు కూడా ప్రేమను పంచగలిగే మహోన్నతమైన వ్యక్తిత్వం నాకు దయచేయ్యా, మాటకు మాట నాకు ఉండకూడదయ్యా, దోషానికి ప్రతి దోషం నాకు ఉండకూడదయ్యా, ద్వేషానికి ప్రతి ద్వేషం నాకు ఉండకూడదయ్యా, శత్రువు కూడా కడుపులో తీసిపెట్టే ఆ విశాలమైన మీలాంటి దృక్పథం నాకు దయచే ప్రభు అని దేవుని సన్నిధిలో మనం కోరుకుందాం గాక. దమస్కు గుమ్మం దగ్గర దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? పెద్దగా చెప్పండి. అరే సరే, ఇంటికాడ గొంతులు తెచ్చుకోండి అమ్మా, ఇంటికాడ గొంతులు. పెద్దగా చెప్పండి, ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? దమస్కు గుమ్మం దగ్గర దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఎవరిని తన సేవ కొరకు వాడుకుంటాను అంటున్నాడు, ఎవరిని తన సాధనంగా దేవుడు పిలుస్తున్నాడు. అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సౌలుతో దేవుడికి దర్శనమై మాట్లాడాడు. ఇంతకీ నేను అంటాను, దమస్కు గుమ్మం దగ్గర సౌలుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సౌలు దేవునికి శత్రువా మిత్రువా? ఆ శత్రువుకు ప్రత్యక్షమైంది కలువరి ప్రేమ. ఆ శత్రువుకు ప్రత్యక్షమైంది కలువరి ప్రేమ. నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, ఎవరితోనైనా మీరు ఇంతకాలం మాట్లాడకుండా పగతో ఉంటే, నిజంగా ఈ వాక్యాన్ని మీరు పాటించే వాళ్ళైతే, ఒకవేళ వాళ్ళు హైదరాబాద్లో ఉంటే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే క్షమాపణ అడగండి, మీరే క్షమాపణ అడగండి, మీరే క్షమాపణ అడగండి, మీరే క్షమాపణ అడగండి. అన్నయ్య నేనేం తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేసావని ఎవరన్నారు? నీ మీద సహోదరునికి ఏదైనా విరోధ భావం కలదని నీకు తెలిస్తే అర్పణ అక్కడే విడిచిపెట్టి మొదట ఆ వ్యక్తితో సమాధాన పడిన తర్వాత అర్పణ అర్పించమన్నాడు. ఎవరితోనైనా ఈ వాక్యం విన్న మీ జీవితంలో ఎవరితోనైనా అసమాధానం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తే, మీ మనస్సాక్షి మీతో మాట్లాడుతూ ఉంటే, ఈ వాక్యం ముగించిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఫోన్ చేసి, అమ్మా క్షమించురా తల్లి, అన్నయ్య క్షమించన్నయ్య, నేను పలానా సందర్భంలో మిమ్మల్ని తప్పుగా అనుకున్నా, నేను అనుకోవాలా, మీరు నన్ను అనుకుంటున్నట్టున్నారు, క్షమించండి. మనం ఒక తండ్రికి పుట్టి, ఇప్పుడు మనం ద్వేషించుకోవటానికి ప్రారంభపు మాట ఏంటి? నా వైపు చూడండి. ప్రారంభపు మాట ఏంటి? భూలోకంలో ఉన్న కుటుంబాలన్నిటికీ అదే చెప్పాలి. భూలోకంలో ఉన్న కుటుంబాలన్నిటికీ వాళ్ళు బయట వాళ్ళు కాదండి. ఒక తండ్రికి పుట్టిన మన తమ్ముళ్ళు, మన అన్నలు, వీళ్ళు బయట వాళ్ళు కాదండి. మనం బయట వాళ్ళం కాదు, మనమంతా ఎవరమంటే ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలం. అసలు ఆ మాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడు. మనమందరం ఒకే తండ్రి వలన పుట్టిన బిడ్డలం.
మన కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వర్గాలు లేవు. మనమందరం ఒకే దేవుని వలన సృష్టించబడి ఒకే దేవుని వలన భూమి మీద పంపబడిన వారిని. మనందరికీ ఒక్కడే తండ్రి ఉన్నాడు. అన్నదమ్ముళ్ళ బంధం ఎట్లుంటుంది చెప్పండి అమ్మా. తమ్ముడికి బాగకపోతే, అన్నకు బాగకపోతే మన ప్రాణం అల్లాడదా? అల్లాడిదా లేదా? ఆ మధ్య ఒక చెల్లి చెప్తుంది, అన్నయ్య ఊరిలో వాళ్ళ తమ్ముడు వర్షానికి దడిస్తే మా ఆయనకు జలుబు చేసిద్ది అన్నయ్య. ఒకవేళ వాళ్ళ తమ్ముడికి జలుబు చేస్తే మా ఆయనకి ఏకంగా జ్వరమే వస్తుంది అన్నయ్య. చూడండి కనెక్షన్. రక్త బంధం కంటే ఆత్మ సంబంధమైన బంధం మరీ శ్రేష్టమైనది, మరీ శ్రేష్టమైనది. సంఘం ఆ స్థాయికి ఎదగాలి, ఆ స్థితికి రావాలి. దైవజనుడైనా, విశ్వాసైనా, సహోదరులైనా, సహోదరులైనా క్రీస్తు పరిపూర్ణతకు, సమానమైన సంపూర్ణతకు సంఘం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే అపోస్తుడైన పౌలు. నేను అంట, ఈ స్థాయికి సంఘం ఎదిగితే సంఘంలో కొట్లాట్లు ఉంటాయా? అనొద్దమ్మా, నోరు తెరిచి చెప్పండి. అక్క ఉంటాయా? అక్క చెప్పక్క, బోరబండక్క ఉంటాయక్క? పొరపాటును ఉండవు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఉంటాయా? వాడు అరవోడు, వీడు మలయాళోడు ఉంటాయా? చెప్పాలి గట్టిగానండి. వాడు దాకోలం, వీడిది కులం. ఈ దరిద్ర మాటలన్నీ సంఘంలో నిశ్శబ్దమైపోతాయి, నిశ్శబ్దమైపోతాయి. ఎప్పుడు తెలుసా? నువ్వు పరిపూర్ణుడు అయితే. నేను మొన్న షార్ట్స్ చూస్తున్నప్పుడు భక్సింగయ్య గారిని కూర్చుని ఒక షార్ట్ విన్నాను. భక్సింగయ్య గారి గురించి ఒక సహోదరుడు రెగ్యులర్గా చాటును నెగిటివ్గా మాట్లాడతాడట. అసలు ఆ సహోదరుడు గురించి భక్సింగ్ గారు ఏనాడు నెగిటివ్గా మాట్లాడలేదట. కొంతమంది ఉంటారు మన చుట్టూతో ఉండే వ్యక్తులు కూడా మనం ఎదురుపడ్డప్పుడు మాత్రం అన్నా అంటాడు. ఏమంటాడు చెప్పండి? పక్కెళ్ళిన తర్వాత ఈడు అన్న కాదు దున్నా అంటాడు. ముందేమో అక్క అన్నాడు, చూద్దాం అక్క, విజయవాడ దాకా సాగతిస్తాడు. అక్క అంటాడు. పక్కెళ్ళిన తర్వాత ఇది అక్క కాదు కుక్క అంటాడు. ఇంకా అవసరమైతే ఇది నక్క అంటాడు. అలాంటి బ్యాచ్ ఉంటుంది. అలాంటి వ్యక్తుల మధ్య మనం బ్రతుకుతున్నాం. అయితే వాడెవడో నోరు బారేసుకున్నాడని నువ్వు పారేసుకోవద్దు. బైబిల్లో రాయబడిన మాట, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఎట్లున్నదో నా ప్రియురాలు నాకు అలా కనపడుతుంది అంటాడు. చుట్టూత ముళ్ళ చెట్ల మధ్యలో వల్లి పద్మం. గమనించండి, ఈ ముళ్ళ చెట్టుకున్న గుణం ఏంటి? గుచ్చుతుంది. వల్లి పద్మాన్ని గుచ్చుతుంది. ఇటు వచ్చినా గుచ్చుతుంది, అటు వచ్చినా గుచ్చుతుంది. అవి ఇటు రాకపోయినా ఇవి వెళ్ళి గుచ్చుతూ ఉంటాయి. ఇప్పుడు ముళ్ళొచ్చి వల్లి పద్మాన్ని గుచ్చితే వల్లి పద్మం ఏం చేసిందంటే సువాసనను వెదజల్లుతుంది. సువాసన వెదజల్లకుండా గుచ్చిన ముళ్ళు వైపు చూసి, ఏ ముళ్ళ ఒల్లెట్టుందే, ఎర్రగా తెస్తా అంటదా? నువ్వు ముళ్ళువైతే ఆ మాట అంటావు. వల్లి పద్మానివైతే సువాసనను మాత్రమే ఇస్తావు. ద్వేషం, అసూయ, పగ, కక్ష నీ మనస్సులో కూడా రాదు. ఎప్పుడు నువ్వు ముళ్ళువు కాకుండా వల్లి పద్మానివైతే గుచ్చిన ప్రతి వాడికి నువ్వు సువాసనను వెదజల్లేదానిగా బ్రతుకుతావు. అట్టి స్థాయికి దేవుడు మనల్ని ఎదిగింప చేయాలి. ఇదే క్రీస్తులో ఉన్న అద్భుతమైన సంపూర్ణత. అర్థం కాల. సరే, అతను కనపడ్డప్పుడల్లా ప్రేమగా మాట్లాడతాడట అయ్యగారు. దినాలు అట్లా సాగుతున్నాయి. అతడు మాత్రం అట్లాగే గ్యాప్ నోటుకొచ్చినట్లు చాటున గుసగుసలాడుతూ ఉంటాడట. ఓ రోజు భక్సింగయ్య గారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఆయన దగ్గరకు వచ్చన్నారట, సహోదరుడా భక్సింగ్, అయ్యా చెప్పండి అయ్యా, పలానా సహోదరుడు నిన్ను గూర్చి ఇలా అంటున్నాడు. అవును ప్రభా. నీవే వెళ్ళి ఏం చేయమంటావు ప్రభా? క్షమాపణ అడుగు. సహోదరుడా నన్ను క్షమించు, మనం ఒకే తండ్రి పిల్లలం. భూలోకంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక్కడే తండ్రి. మనం అట్లా ఉండొద్దు. నేనే నన్ను అపరాధం చేస్తే నన్ను క్షమించు, నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగు అన్నాడట. ప్రభా, క్షమాపణ అడిగేది ఎవరు? తప్పు చేసినోడు కదా క్షమాపణ అడిగేది. నేనేం తప్పు చేయలేదయ్యా, ఒక్క మాట కూడా మనసులో నేను అనుకోలేదయ్యా. నేనే తప్పు చేయనప్పుడు నేను ఎలాగ వెళ్ళి క్షమాపణ అడుగుతా? మారు మాట మాట్లాడకు. డూ వాట్ ఐ సే. నేనేం చెప్పానో ఆ పని చేయి.
న్యాయాన్యాయాలు నా దగ్గర తర్కించొద్దు, నీతి న్యాయాలు నా దగ్గర మాట్లాడొద్దు. నువ్వు ఎలాంటివాడు నాకు తెలీదా? నీకు ద్వేషం ఉందో లేదో నీ మనసు నాకు తెలీదా? నువ్వు ద్వేషం కలిగిన వాడి నేను అనలేదే. నేను నీతో చెప్పే మాట ఏంటంటే, నీ స్థాయిని హోదాను తగ్గించుకొని నా మాట పట్టుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. ప్రభా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా. ఎందుకు? నేను నీ దాసుడను. చెప్దాం ఆమేన్. నేను నీ దాసుడను. పెద్దగా చెప్పాలి. ఆమేన్ కాదు, నేను నీ దాసునికి ఉండే గుణం ఏంటి? యజమానుడు ఏది చెప్తాడో, నా యజమానుడు అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అని మొత్తానికి ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళాడట. బ్రదర్, నేనేమైనా మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి. మీ మనసుని ఏమైనా గాయపరిస్తే, మీకు ఏదైనా ఇబ్బందిగా నేను ప్రవర్తిస్తే నన్ను క్షమించండి బ్రదర్ అని అప్పటికే ప్రపంచ దేశాల్లో బలమైన సేవకుడుగా వాడబడుతున్న ఈ సేవకుడు సాధారణమైన విశ్వాసి దగ్గరికి వెళ్ళి తగ్గించుకొని మాట్లాడుతున్నాడట. సారీ బ్రదర్, క్షమించండి, నీకేమైనా ఆయాసం కలుగు చేస్తే అని అంటే, ఆ వ్యక్తి అంటాడట, చేయాల్సిందంతా చేసే ఇప్పుడు వచ్చి ఏమి ఎరగనట్టుగా క్షమించమని అడిగితే సరిపోద్దా? మాట్లాడాల్సినన్ని మాట్లాడి ప్రవర్తించాల్సినంత ప్రవర్తించి ఇప్పుడు వచ్చి సారీ అంటే సరిపోద్దా అన్నాడట. ఇంగ్లీషులో నువ్వు అందరు చూడాలా, ఇంగ్లీషులో అన్నాడట, నో లారీ టు క్యారీ యువర్ సారీ అన్నాడట. నో లారీ టు క్యారీ యువర్ సారీ అంటే అన్ని తప్పులు చేసావు, క్షమించడానికి ఎక్కడ లేదు. సరే సహోదరుడా, నాకు తెలియక ఏ తప్పు చేశానో నాకు తెలియదు, ఏ తప్పు చేశానో నాకు చెప్తే దిద్దుకుంటాను అంటే అన్నాడట. చేసినోడికే తెలుస్తాయిలే అన్నీ. సరే సారీ అయ్యా, నాకు తెలియట్లేదు, కానీ ఒక్క మాట, వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను, చేయమంటావా? ఇక ప్రార్థన అనేసరికి ఏమనాలో అర్థం కాక ప్రార్థన చేయమన్నాడట. ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడు ఆ ఇద్దరి మీద దిగాడట. రెండవ వాని మీదకి పరిశుద్ధాత్ముడు దిగటంతో వెక్కి ఏడుస్తూ బక్సింగయ్య గారికి కాళ్ళ మీద పడి ఏడవటం ప్రారంభించాడట. తప్పు చేసింది నువ్వు కాదయ్యా, నేనే తప్పు చేశా. తృణీకరించింది మీరు కాదయ్యా, నేను తృణీకరించా. ఆ దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తిని నేనే అని వెక్కి ఏడుస్తూ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడట. అద్భుతం. శత్రుత్వం రూపుమాపబడింది. ఆ ఇద్దరూ చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రాణ స్నేహితులుగా ప్రభు పనిలో కొనసాగుతూ వచ్చారట. నేనంట, శత్రువును కూడా ప్రేమతో నువ్వు గెలవాలి. పెద్దగా చెప్పాలి. కీడు చేసిన వాడిని కూడా మేలుతో నువ్వు గెలవాలి. అతి గొప్ప ఉన్నతమైన ప్రత్యక్షత దేవుడు మనకిచ్చును గాక. ఆఖరి మాట ఒక్క నిమిషంలో చెప్తాను. సంగమా, క్రీస్తు ప్రేమ యొక్క లోతు, క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, క్రీస్తు ప్రేమ యొక్క పొడవు తెలుసుకున్నట్టుకు శక్తి గల వారు కావాలనని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దైవజనమా, యేసయ్య ప్రేమ ఒక్కటి నీ జీవితంలో నువ్వు తెలుసుకోగలిగితే ఏ శోధనకు లొంగు, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా క్రీస్తు యేసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపదని మాట్లాడతాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ముగిస్తున్నాను, నా వైపు చూడండి. అపోస్తులైన పౌలు వారు ఎట్లా ప్రార్థన చేశాడట? నా వైపు చూసి చెప్పాలి తల్లి, చెప్పాలి. ఎట్లా ప్రార్థన చేశాడట? మోకాళ్ళుని సంఘం కొరకు ప్రార్థించాడు. దేని కొరకు ప్రార్థించాడు? మొట్టమొదట అంతరంగ పురుషుడు అంతరంగమందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లు. మనం అందరం అడుగుదాం. ఒకటి, నా అంతరంగ పురుషుడు బలంగా ఉండాలయ్యా. ఆమేన్. నా హృదయములో విశ్వాసం ద్వారా మీరు నివసించాలయ్యా. మూడవది, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నీ మహిమైశ్వర్యం చొప్పున నాకు దయచేయ్యా. నాలుగవది, నీ పరిపూర్ణత నాలో రావాలి. ఆఖరిది, ఐదవది, నీ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, దాని పరిపూర్ణత నేను తెలుసుకోవాలి ప్రభా. వీటి కొరకు ప్రార్థించాడు. సంఘం అలాంటి దివ్య సంఘంగా కట్టబడటానికి దేవుడు కృప చూపించాడు. మన జీవితాల్లో కూడా మోకరించి ప్రార్థించేటప్పుడు భూ సంబంధమైన వాటిని అడుగుదాం.
భూ సంబంధమైన వాటిని అడుగుదాం, అయితే వాటికంటే పరసంబంధమైన వాటిని మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో అడుగుదాం గాక. కూర్చొని ప్రార్థించిన దానికంటే, నిలవబడి ప్రార్థించిన దానికంటే మోకాళ్ళ మీద ఉండి చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన.